మీ మీద ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే వార్డులో జనసేన పార్టీని నిలిపేంత దమ్ము మీకుందా? కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదు? నేను చేయలేను. నేను ₹1 కోటి ఖర్చు పెట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టగలను. మీరు ఈ అధ్యక్ష పదవికి ఏ లాబింగ్ చేయలేదా? పార్టీ చెప్తాను కదా, ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఒక విధంగా చూస్తుంది, నడిపించే విధంగా ఒక విధంగా చూస్తుంది. ఒకవేళ రేపొద్దున ఎలక్షన్ ముందు టీడీపీ జనసేన పొత్తులో భాగం కావచ్చు, లేదా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ ఏదేమైనప్పటికీ సందీప్ ఇన్ కేస్ సీటు త్యాగం చేయాల్సి వస్తే, వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి ఉంటే మీ నాయకత్వం ఫస్ట్ నుంచి మీరు జనసేన కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా కొత్త వెనకతల నాయకత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? 2014 గెలిచిన టీడీపీ నాయకులు ఇక్కడ లేరు, 19లో పోటీ చేసిన వాళ్ళు లేరు, ఎవరూ లేరు ఇక్కడ. కానీ ఓడిపోయినా సరే 2019 నుంచి సందీప్ అనే వ్యక్తి భీముని ఈ మధ్య జరిగినటువంటి నియామకాల్లో అందరికీ సందీప్కి అనుకూలంగా పనిచేసే వాళ్ళకే టికెట్లు వచ్చాయి, పదవులు వచ్చాయి. మీలాగా మాలాగానే అనకూడదు. వార్డులో మీ మార్క్ చేసుకోవడానికి ఏ సమస్య మీద దృష్టి పెడతారు? అసలు వార్డు సమస్యలపై మీకు ఎంతవరకు అవగాహన ఉంది? ఆల్రెడీ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎలా ఉంటుంది, ఓడిన తర్వాత భీముని నియోజకవర్గం చూశారు. పవన్ కళ్యాణ్ సీఎం పదవి అవసరం లేదంటారా? పవన్ కళ్యాణ్ గారు చాలా వదులుకొని, అంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని కూడా వదులుకొని ఈరోజు రాష్ట్ర బాగు కోసం వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని నడుస్తున్నారంటే అతను ఎంతో దూరదృష్టం, రాష్ట్ర ప్రజలు బాగుండడం దూరదృష్టం ఏ పని చేస్తారు. నాతో పాటు మీరు అందరూ ఉన్నారు, నా సహచరులు ఉన్నారు, మీకోసం నేను నిలబడేవాడిని. ఓటు మట్టుకు ఈసారి మార్పు కోసం, సుస్థిరత కోసం, ఒక బలమైన అభివృద్ధి కోసం మీరు ఓటు వేయాలి. సైనికులు ఎంత యుద్ధం చేసినా రాజు అనేవాడు వెనక నుంచి ఆ మోటివేషన్ ఇవ్వాలి.